ఏమంటే ఇంకా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి నెల అయింది. వాళ్ళు గెలిచి నెల అయింది, ప్రభుత్వంలో ఉన్నారు. ఇంకా వాళ్ళ దగ్గర జరిగేటువంటి తప్పులు కూడా మా మీదే రుద్దుదామంటే ఇప్పుడు ప్రభుత్వం ఆఫీస్ వాళ్ళది, సంబంధిత శాఖ మంత్రి వాళ్ళే ఉన్నారు. వాళ్ళ ఆఫీసులో కాగితాలు తగలెడితే ఎవడో తగలెడితే వీళ్ళేం చేస్తున్నారు మరి? అందుకే చెప్తున్నాం, మీరు ఇవాళ ప్రతిపక్షంలో లేరు, అది మర్చిపోయి మీరు అది గుర్తెచ్చుకుంటే సరిపోద్ది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంక్వైరీ చేయిస్తారా, సిఐడితో ఎంక్వైరీ చేయిస్తారా, మీ ఇష్టం వచ్చింది దాంతో ఎంక్వైరీ చేయించుకోండి, లేదా మీ వల్ల కాకపోతే సిబిఐతో ఎంక్వైరీ చేయించుకోండి. ఒకవేళ ఎవడు దోషైతే వాడికి ఊరేసేయండి, ఇబ్బంది ఏముంది? మీ చేతగానందనం బయటపడుతుంది. గవర్నమెంట్ వచ్చి నెల అయ్యాక కూడా ఇంకా కాగితాలు అక్కడ ఆఫీసులో కాగితాలు తగలెడుతున్నారు, ఈ ఆఫీసులో కాగితాలు తగలెడుతున్నారంటే మరి మీరందరూ ఏం చేస్తున్నారు? మీరందరూ ప్రభుత్వంలో లేరా, నడపట్లేదా? కాబట్టి ఇట్లాంటి ఇవాళ కూడా మా మీద చెబుతాం అనేది, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాగితాలు తగలెడుతున్నారు, వాళ్ళు తగలెడుతున్నారంటే మరి మనందరం ఏం చేస్తున్నాం? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ గుడ్డుగురాని కానీ పనులతో ఉంటున్నారా? మీ చేతనం చేసుకోండి. మీరు ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది, అధికారం మీ చేతిలో ఉంది, కింద పైన మీ ఏ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసి మేము ఎవరు చేస్తే ఆ నెలని మీ ఇష్టం వచ్చింది చేయండి. కాదండి, మేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో తగలెడుతున్నామా అయ్యి, లేదా పెద్దిరెడ్డి గారి ఇంటి దగ్గర తగలెడుతున్నామా? అవి తగలెడుతున్నా మీరు చెప్తున్నది మీరు బట్టి ఎక్కడ తగలెడుతున్నాయి? ఏమండి, ఎక్కడ తగలబడుతున్నాయి? ఎక్కడ ఏంటది అని ఎవరు తగలబెడుతున్నారు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శాఖ మంత్రి ఉన్నారు కదా, అధికారులు ఉన్నారు కదా, ప్రభుత్వం మీది కదా. ఏ చేయమన్నాగా అధికారం మీ దగ్గర ఉంది. ఎంక్వైరీ మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ మీకు చేతనైతే ఏది కావాలంటే చేయండి అని చెప్తున్నాం కదా. అంటే ఒకటి, ఇక్కడ మీరు నెల అయ్యాక కూడా ఇంకా నెల అయిన తర్వాత కూడా ఇంకా మా దగ్గరే అధికారం ఉన్నట్టుగా మీరు ఊహించుకుంటాం అంటే అది ఆలోచించుకోండి ఒకసారి మీరే. వాళ్ళ అధికారం మీ దగ్గర ఉందో ఏం కావాలంటే చేయండి. మీ ఆఫీసుల్లో, మీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదో జరిగితే అది మాకేం సంబంధం ఉంటుంది? కాబట్టి జాగ్రత్తగా పరిపాలన మీద కేంద్రీకరించి మీ ఆఫీసుల్లో ఏం జరుగుతుందో మీరే చూసుకోండి ఒకసారి.